బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో శ్రీ శ్రీ హజరత్ ఖాదర్వలి దర్గా వద్ద గంధ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి గంధం, మేళ తాళాలు, ఫకీర్ల వాయిద్యాలతో బాణాసంచా కాల్చి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ముందుగా దర్గాను ప్రత్యేక పూలతో అలంకరించారు. గంధం దర్గాకు చేరుకున్న అనంతరం ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులకు గంధాన్ని పంచిపెట్టి ప్రసాదాలు అందజేశారు. కుల మతాలకు అతీతంగా భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి గంధ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి ఈ గంధ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గ్రామంలోని సాబ్ బాషా ఇంటి నుండి గంధ మహోత్సవాన్ని తీసుకురావడం ఆనవాయితీగా జరుగుతోందన్నారు. కుల మతాలకు అతీతంగా గంధ మహోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కమిటీ మెంబర్లు సయ్యద్ బాషా, మల్లికార్జున, మహాబాషా, ఖలీల్, ఖాదర్ బాషా, ఆసిఫ్ బాబు, అబ్దుల్లా, ఫాజిల్, సమీర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం चलते हैं रहमतों के साए में साथ साथ चलते हैं रहमतों के साए में साथ साथ चलते हैं रहमतों के साए में साथ साथ चलते हैं గత 30 సంవత్సరాలుగా నాగూరు మేర గన్నం చేస్తున్నాం. ఇది 3వ తరము. మేము 2 తరాలు చేసేసినాము. ఇప్పుడు 3వ తరం చేస్తున్నాం. షేక్ సాయి బాషా ఇంట్లోంచి గన్నం వస్తుంది 30 సంవత్సరాల గురించి. మేము అన్నదానం చేస్తున్నాము. అన్నదాన కార్యక్రమం ఒక 200-300 మంది చేస్తామన్నాము. దర్గాని ఇంకా డెవలప్ చేస్తున్నాము. మేము అందరం గ్రామంలో దండుకొని మేము మా సొంత చేసుకొని మేము చేసుకుంటున్నాము. హిందూ ముస్లిం అందరం బాయిగా కలుసుకొని ఈ ఖాదర్వలి గన్నం చేస్తున్నాము. ఇప్పుడు 3 తరాలు చేస్తాము. 3 తరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు 3వ తరం చేస్తుంది. ఇంకా ఖాదర్వలి గన్నం ఇంకా బాగా డెవలప్ చేయాలని మేము చేసుకుంటున్నాము. ఇప్పుడు షేక్ సాయి బాషా ఇంట్లోంచి వాళ్ళ పెద్దోళ్ళ తరానికి గన్నం వస్తుంది. ఇప్పుడు షేక్ సాయి బాషా ఇంట్లోకి వస్తుంది ఇప్పుడు గన్నము. మేము ఈ ఖాదర్వలి గన్నాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని తరతరాలుగా మా పిల్లల తరాలని చేసుకోవాలని మేము గన్నంప్పుడు 300 మందికి అన్నదానం చేస్తున్నాము. హిందూ ముస్లిం అందరం కలుసుకొని ఇది మా కోరిక మేరకు చేస్తున్నాం. మేము ఖాదర్వలి నాయన ఆ ఆశీస్సులు అందరికీ గ్రామంలో చల్లగా ఉండాలని చేసుకుంటున్నాం.